నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. లేటెస్ట్గా కొన్ని ఇన్సిడెంట్స్ మనం చూస్తూనే ఉన్నాం. ఏంటంటే ఉస్మానియా హాస్పిటల్స్లో వాటర్ ఫెసిలిటీ గురించి అండ్ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే గణేష్ సినిమాలో ఉన్న మాదిరిగా ఇప్పుడు ప్రజెంట్ కనిపిస్తుంది. అది కూడా దట్టు సమ్మర్ టైం. సో దాంట్లో భాగంగానే అసలు ఆ సమస్యలు ఏంటి, దాంట్లో ఎందుకు కొరత వచ్చింది అండ్ అదేవిధంగా లేటెస్ట్గా మంగ్లీ ఇష్యూ కూడా నడుస్తూ ఉంది. దాదాపు 200 నుంచి 300 కోట్ల స్కామ్ అని కూడా చాలామంది ఆరోపిస్తున్నారు. అండ్ దాని తర్వాత లేటెస్ట్గా కవిత కొత్త పార్టీ అని కూడా అంటున్నారు. బట్ అది పార్టీ కాదు, అసోసియేషన్ అని కూడా చాలామంది ఇన్నర్గా చెప్తూ ఉన్నారు. సో విషయాలన్నిటి మీద కూడా మనతో పాటు మాట్లాడడానికి అడ్వకేట్ రామారావు గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే సార్, ప్రజెంట్ మనం చూసుకుంటే ఉస్మానియా హాస్పిటల్లో పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే సమ్మర్ సిచ్యువేషన్. సో ఇలా ఇప్పుడు గణేష్ ఏదైతే వెంకటేష్ గారి సినిమాలో గణేష్ సినిమా ఏదైతుందో అలాంటి సీన్స్ ఇప్పుడు రిపీట్ అవుతున్నాయి. సో దీని మీద ఏం చెప్తారు సార్? అసలు ఉస్మానియాలో ఒక్కటే కాదు, మన గాంధీ హాస్పిటల్, ఓకే, అదే విధంగా మెదక్లో మొన్న నేను ఒక హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. అయితే నేను ఈ ప్రజా సమస్యల పైన మానవ హక్కుల కమిషన్స్కు కానీ, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్స్ కానీ, లేకుంటే జాతీయ మానవ హక్కుల కమిషన్ కానీ నేను ఆశ్రయిస్తుంటాను. ఓకే. అయితే దానిలో అంతర్భాగంగా అదే కొంతమంది మీడియా మిత్రులు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను ప్రముఖ వార్తాపత్రికలలో వచ్చిన కథనాల ప్రకారం, అదేవిధంగా నేను వ్యక్తిగతంగా చూసిన అంశాలపై నేను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించడం జరిగింది. ప్రాథమికంగా మన సర్కారీ దవాఖానాలలో మౌలిక సదుపాయాలు అనేటివి కొరవడ్డాయి. అయితే ఇప్పుడు సమ్మర్ వచ్చింది. ఇప్పుడు మనం ఉస్మానియా తీసుకోవచ్చు. ఉస్మానియాకు రోగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అయితే ఉస్మానియాలో వాటర్ లో ప్రెషర్ అనే కారణంగా మన హెచ్ఎఫ్డబ్ల్యూడిఏ మధ్యాహ్నం సమయంలో కావచ్చు, లేకుంటే ఈవినింగ్ టైమ్స్లో కావచ్చు, వాటర్ అనేది డ్రింకింగ్ వాటర్ కానీ వేరే వేరే దానికి యూజ్ చేసే ఇప్పుడు సర్జరీస్ అవుతాయి. ఎంత దారుణం అంటే ఒక హాస్పిటల్, అంత పెద్ద హాస్పిటల్లో, ప్రభుత్వ ఆసుపత్రిలో ఇట్లా మౌలిక సదుపాయాలు అనేది లేకపోవడం పూర్తి శాతం మానవ హక్కుల ఉల్లంఘననే. ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది రైట్ టు లైఫ్ అనేది ఇక్కడ వైలేట్ అవుతుంది అని నేను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఓకే. అయితే రోగులకు తాగునీరు ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా అటెండెంట్స్ కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, ఎవరైనా చూడనీకి వచ్చిన వాళ్ళు కావచ్చు, బాత్రూమ్ పోదామంటే ఎంత దారుణంగా ఉన్నాయంటే బాత్రూంల పరిస్థితులు. ఉస్మానియా హాస్పిటల్ను రీలొకేట్ చేద్దామని చెప్పేసి పక్కకే హాస్పిటల్ సముదాయం అనేది గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది. అత్యంత పురాతనమైన బిల్డింగ్ అది. అయితే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇష్యూస్ కూడా దాంట్లో ఉన్నాయని గత ఏడాది కూడా నేను చెప్పడం జరిగింది. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు లేఖ రాయడం జరిగింది. అదేవిధంగా హైకోర్టుకు కూడా నేను లేఖ రాయడం జరిగింది. గాంధీ హాస్పిటల్లో నెలకొని ఉన్న దారుణమైన పరిస్థితులను కూడా నేను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. గత ఏడాది నేను తీసుకుపోవడం జరిగింది. అయితే అప్పట్లో ఉన్న సూపరింటెండెంట్ కావచ్చు, మేజర్ గాంధీ హాస్పిటల్ ప్రాబ్లం ఏంటంటే వెనుక నుండి ఒక మోరి పోతుంది. అది వాకటౌన్ దిక్కు, బ్యాక్ సైడ్ ఆఫ్ వాకటౌన్ దిక్కు వెళ్ళిపోతుంటుంది. అయితే పూర్తి శాతం ఆ మోరి నీళ్లు లోపలికి వచ్చేసి, ఇంకొకటి ఏంటంటే ఆ పైప్స్ ఏవైతే సెప్టిక్ ట్యాంక్కు కనెక్ట్ అయి ఉన్న పైప్స్ మొత్తం బలిగిపోయి దారుణంగా అది మొత్తము ఆ మోరి నీళ్లు మొత్తము ఫ్లోర్లలోకి వచ్చుడు, అత్యంత దయనీయంగా ఉన్నాయి పరిస్థితులు గాంధీ హాస్పిటల్లో. కొన్ని యంత్రాలు పనిచేస్తలేవు, లిఫ్ట్లు పనిచేయకపోతుండే గాంధీ హాస్పిటల్లో. అయితే మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకున్నాక, నా కంప్లైంట్ ఆధారంగా చేసుకొని జోక్యం చేసుకున్నాక, అదేవిధంగా ప్రముఖ వార్తాపత్రికలు వచ్చినాక కొద్దిగా పరిస్థితులు అనేటివి మెరుగుపడ్డాయి. ఏడ చూసిన వార్డుల కుక్కలు, అయితే అదేవిధంగా పై ఫ్లోర్లలో యూజ్ చేసిన ఫర్నిచర్, పాత ఫర్నిచర్ అన్ని ఎట్లా పడితే అట్లా పడేసి అస్తవ్యస్తంగా ఉండే. ఇంకొకటి బెడ్లు సరిపోక చాలా బాధాకరమైన పరిస్థితులు ఉండే గాంధీ హాస్పిటల్లో. అయితే ఈ ఉస్మానియా హాస్పిటల్లో దానికంటే ఘోరమైన పరిస్థితులు మనం ఇవాళ దినం చూస్తున్నాం. అయితే ఉస్మానియా హాస్పిటల్ ఒక్కటే కాదు, నిలోఫర్ హాస్పిటల్, నిలోఫర్ హాస్పిటల్లో కూడా వాటర్ ప్రాబ్లం ఉన్నది. చిన్న పిల్లగాళ్ళు, మాతా శిశు సంరక్షణ కేంద్రం అని ఉంటుంది. అయితే పూర్తిగా దాంట్లో అయితే వార్డులో వాటర్ లేవు, మన ఇది బాత్రూమ్లు సరిగ్గా లేవు.
బాత్రూమ్ అన్సానిటైజ్డ్ కండిషన్, చాలా దారుణంగా ఉంటాయి పరిస్థితులు. అదే మనము యూజ్ కూడా చేయలేం. అయితే నేను గణేష్ సినిమాలో ఏదైతే చూపెట్టినరో ఆ పరిస్థితులను మనం వాస్తవంగా చూడొచ్చు. నేను ఏమంటున్నా అంటే ఈ వైద్య శాఖ మంత్రి గారు, అసలు వైద్య శాఖ ఉందో లేదో తెలుస్తలేదు తెలంగాణలో, అంత ఘోరమైన పాలన జరుగుతుంది. వైద్య శాఖ మంత్రి గారు ఏం చేయాలంటే వారంలో ఒక్కరోజు ఆ హాస్పిటల్ ఒక గంట సమయం గడపాలి. గడిపితే ఆడ పరిస్థితులు అనేటివి తెలుస్తాయి. అంటే ముఖ్య కార్యదర్శి నిద్రపోతుందా అర్థమైతలేదు. ఆమె కూడా ఒక గిరిజన బిడ్డ ముఖ్య కార్యదర్శి, మళ్ళీ ఆమె నిద్రపోతుందా అర్థమైతలేదు. అది ఇంత దారుణమైన పరిస్థితులు, ఇది పూర్తి శాతం మానవ హక్కుల ఉల్లంఘనని అని నేను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు సపరేట్గా ప్రత్యేకంగా అంటే మూడు కేసులలో నేను అబ్జర్వ్ చేసింది, నేను మొత్తం 3 కేసులలో ప్రత్యేకంగా 3 పిటిషన్లు అనేటివి నేను దాఖలు చేయడం జరిగింది. మన మెదక్లో రామ్దాస్ పల్లెలో ఉంటుంది 100 పడకల దవాఖానా హాస్పిటల్. అయితే అది కేవలము మెదక్ జిల్లాకే కాదు, సిద్దిపేట నుండి వస్తారు, పక్క జిల్లాల నుండి వస్తారు. అయితే దాంట్లో కూడా మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ MCH మాతా శిశు సంరక్షణ కేంద్రం అని చెప్పేసి ప్రత్యేకంగా ఒక ఇది పెట్టి మనం ఎట్లయితే మన కాడ ఉన్నాయో ఆడ కూడా ప్రతి జిల్లాకు ఒక హాస్పిటల్ అనేది గతంలో ప్రభుత్వం కేటాయించింది. అయితే ఆడైతే 2 ఏసీలు ఉన్నాయి, 2 ఏసీలు 6 ఫ్యాన్లు ఉన్నాయి. ఫ్యాన్లు తిరిగాయి, ఏసీలు పనిచేయి. పచ్చి బాలింతలు, చిన్న పిల్లలు, అప్పుడే డెలివరీ అయిన వాళ్ళు, లేడీస్, వివిధ కారణాల వల్ల హాస్పిటల్కి వచ్చే రోగులు, వాళ్ళ అటెండెంట్స్, నీళ్లు ఉన్నాయి. ఇంత దారుణమైన పరిస్థితులు అన్నా కానీ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. అసలు వైద్యం మీద అసలు శ్రద్ధ పెడతలేదు. వైద్య సదుపాయాలు మెరుగుపరుద్దామనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. పూర్తి శాతం ఫెయిల్ అయింది ప్రభుత్వం. ఈ విషయంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కానీ జాతీయ మానవ హక్కుల కమిషన్ కానీ జోక్యం చేసుకొని ప్రభుత్వానికి నిర్దిష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. అదేవిధంగా ఇబ్బందులకు గురైన వాళ్లకు పరిహారం కూడా చెల్లించే విధంగా మీరు ఆదేశాలు ఇవ్వాలి. అదేవిధంగా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కానీ జాతీయ మానవ హక్కుల కమిషన్ కానీ నేను కోరడం జరిగింది. త్వరలో ఇప్పుడు ఏ విధంగానైతే గాంధీ హాస్పిటల్ విషయంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ జోక్యంతో పరిస్థితులు మెరుగుపడ్డాయో, ఏ విధంగానైతే MNG హాస్పిటల్ గతంలో రేడియాలజీ విభాగంలో యంత్రాలు పనిచేస్తలేవని చెప్పేసి గత నెల నేను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోవడంతో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకున్నాక ఆ యంత్రాలను సరిచేయడం జరిగింది. పూర్తి స్థాయిలో మెరుగుపడలేదు. సరే, క్యాన్సర్ పేషెంట్లు ఉంటారు, 3 రోజులు 4 రోజులు వాళ్ళు వెయిట్ చేయలేరు. అది ఆ కణాలు అనేటివి పెరిగే అవకాశం ఉంటాయి, రోగము ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి గతంలో నేను కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద స్పందించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఒక నివేదిక కోరింది. ముఖ్య కార్యదర్శి నుండి కానీ, ఆరోగ్య కార్యదర్శి నుండి కానీ, సూపరింటెండెంట్ను కానీ ఒక నివేదిక కోరడం జరిగింది. ఆ నివేదిక తర్వాత పరిస్థితులు కొద్దిగా మెరుగుపడ్డాయి. అయితే యంత్రాలను కొనుగోలు చేసిండ్రు, పాత యంత్రాలను బాగు చేయించారు. అయితే MNG హాస్పిటల్ విషయం మనం తీసుకుంటే అది అప్పట్లో నిజాం ప్రభుత్వంలో ఏర్పాటు చేయబడ్డ హాస్పిటల్. అయితే క్యాన్సర్ పేషెంట్స్ కొరకు అప్పట్లోనే ఆలోచన చేసి పెట్టిండ్రు. అయితే దానిలో కూడా ప్రభుత్వము అంటే ఎంత అమానవీయం అంటే క్యాన్సర్ పేషెంట్లకు కూడా వాళ్ళకు రేడియాలజీ విభాగంలో వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే వాళ్ళకు 3 రోజులు 4 రోజులు, స్కానర్లకు 3 రోజులు 4 రోజులు వెయిట్ చేయవలసిన పరిస్థితి ఉండే. అయితే కొద్దిగా పరిస్థితులు మెరుగుపడ్డాయి. అదేవిధంగా ఈ విషయంలో కూడా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకొని సూపరింటెండెంట్ కావచ్చు, సూపరింటెండెంట్ స్థాయి అధికారి కావచ్చు, అదే ఆరోగ్య శాఖ కార్యదర్శి కావచ్చు, అదేవిధంగా మంత్రిత్వ శాఖ కావచ్చు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తుందని నేను ఆశిస్తున్నాను. సార్, అయితే ఇప్పటివరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసుకుంటే ఎక్కువగా గౌట్ హాస్పిటల్స్కి చాలామంది ఏంటంటే నిరుపేదలు, మధ్యతరగతి ఇలాంటి వాళ్ళే ఎక్కువగా ఉంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కూడా వాళ్ళే ఉంటారు. బట్ అలాంటి వాళ్ళకు ఇప్పుడు సమ్మర్ టైంలో వాటర్ ఫెసిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా తాగడానికి నీళ్ళు కూడా లేకపోతే
అసలు ఆ పరిస్థితి నిజంగానే కొంచెం ఇబ్బందికరమే. ఇంత బట్ దీని దారుణం మీద అంటే అంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? హాస్పిటల్ సంబంధించినటువంటి సూపరింటెండెంట్ కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు అసలుకి? అయితే చాలా మటుకు సర్కారు దవాఖానల స్వచ్ఛంద సంస్థల పైననే ఆధారపడి ఉంటాయి. ఇంత దారుణం మన మెడికల్ ఫీల్డ్లో ఇంత బడ్జెట్ మేము కేటాయిస్తున్నాం. ఇది పోయిన నెల కావచ్చు, మీద పోయిన నెల కావచ్చు, గాంధీ హాస్పిటల్లో కలుషిత నీరు తాగి 20 నుండి 30 మంది మెడికోసు అస్వస్థతకు గురైన. అయినా ప్రభుత్వానికి పట్టింపు అనేది లేదు. అన్ని రంగాలలో పూర్తిగా ప్రభుత్వం ఫెయిల్ అయింది. అన్ని రంగాలలో ఏ రంగంలో కూడా సంతృప్తికరంగా పాలన ఉందంటే లేదు. ప్రజలు మొత్తము ఇన్ని బాధలు పడే కంటే ఈ మొత్తం ఎట్లా ఏం చేద్దాము, ఈ ప్రభుత్వానికి తిరగబడదాం అంటే దౌర్జన్యం మొత్తం. ఇప్పుడు జర్నలిస్టుల విషయానికి వస్తే సెక్షన్ 67, 66, 69 ఆఫ్ ఐటీ యాక్ట్ ఉన్నది, డిజిటల్ మీడియా కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఉన్నది. ప్రత్యేకంగా ఒక చట్టం తెచ్చారు. అదేవిధంగా ఇప్పుడు గతంలో ఎంతోమంది జర్నలిస్టులు మావోయిస్టులను అడవిలోకి వెళ్ళి ఇంటర్వ్యూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వానికి మావోయిస్టులకు మధ్యలో కొంతమంది సీనియర్ జర్నలిస్టులు అనుసంధానంగా వ్యవహరించి చర్చలలో పాల్గొనేలాగా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమయంలో కావచ్చు, అత్యంత అంటే మేజర్ ఏమంటారు పీస్ టాక్స్ అనేటివి అప్పట్లోనే అయినాయి. దాని తర్వాత కాల్పులు, ఇరుపక్షాల నుండి కాల్పులు, దాని తర్వాత ఎన్నో జరిగినాయి. అయితే కొన్ని సందర్భాలలో జర్నలిస్టులు చొరవ చూపితే పోలీసు వాళ్ళను నక్సలైట్లు విడిచిపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. మనం చూడొచ్చు. జర్నలిస్టుల చొరవతో నిర్బంధించిన పోలీసు వాళ్ళను నక్సలైట్లు కూడా విడిచిపెట్టారు. అదే ఇవాళ దినం ప్రభుత్వము కొత్తగా చట్టాలు తీసుకొచ్చి ప్రశ్నిస్తున్న జర్నలిస్టులపై తప్పుడు కేసులు రిజిస్టర్ చేసి జర్నలిస్టులను నిర్బంధించడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను. కొత్తగా చట్టం తీసుకొచ్చే ఎన్నో పరిస్థితులను మనం చక్కబెట్టే మన అవసరం ఎంతనన్నా ఉన్నది. కాకుంటే ఇవాళ ప్రశ్నిస్తున్న జర్నలిస్టులను కావచ్చు, ప్రశ్నిస్తున్న న్యాయవాదులను కావచ్చు, మేధావి వర్గాన్ని కావచ్చు అణిచివేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకొచ్చి జర్నలిస్టులను నిర్బంధానికి గురి చేసింది. అయితే నిర్బంధం ఒక ఎత్తు అయితే, వృత్తిలో భాగంగా ఏ విధంగానైతే న్యాయవాదులు హింసను ఎదుర్కొంటున్నారో అదే విధంగా జర్నలిస్టులు కూడా నిన్న చూసినాం మనము. ఆ 1200 ఎకరాలు అక్రమంగా కొత్త ప్రపోజల్ పెట్టి సిటీ కడతాము అని తీసుకుంటుంటే దాన్ని కవరేజ్ చేయడానికి తీసుకుపోయిన జర్నలిస్ట్ చేతిలో కెమెరా గుంజుకొని పోలీసు వాళ్ళ అత్యుత్సాహం కావచ్చు, పోలీసు వాళ్ళ అంటే వెనుక ఉన్న రాజకీయ నాయకులు చెప్తే చేస్తున్న ఒక విధ్వంసకాండ కావచ్చు, అది చాలా తప్పు. అయితే ఈ వృత్తిలో భాగంగా హింసను ఎదుర్కొన్న ఎంతమంది జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకున్నది. ఈ జర్నలిస్టుల కోసం డాక్టర్ల విషయంలో తెచ్చిన విధంగా ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలని నేను డిమాండ్ చేస్తున్నాను. జర్నలిస్టుల రక్షణ చట్టం తీసుకురావాల్సిన అవసరం తెలంగాణలో ఎంతకన్నా ఉన్నదని నేను ప్రభుత్వానికి మనవి చేస్తున్నాను. అదేవిధంగా వృత్తిలో భాగంగా హింసకు గురైన జర్నలిస్టుల కుటుంబాలను 100% ఆదుకునే అవసరం ఎంతనన్నా ఉన్నదని ప్రభుత్వానికి నేను తెలియజేస్తున్నాను. ఇటువంటి చర్యలు తీసుకోకుండా జర్నలిస్టులను ఇంకా నిర్బంధానికి గురి చేస్తాము, న్యాయవాదులను ఇదే విధంగా నిర్బంధాలకు గురి చేస్తాము, ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని నిర్బంధానికి గురి చేస్తాము, అణిచివేస్తామంటే తిరుగుబాటు తప్పదు. ఇంకొక ప్రజా ఉద్యమం అనేది మొదలవుతుందని నేను హెచ్చరిస్తున్నాను. ఓకే. సో అయితే లేటెస్ట్గా ఇప్పుడు ప్రభుత్వం చేపట్టినటువంటి హైడ్రా కార్యక్రమం ఏదైతుందో కంప్లీట్గా చాలా బిల్డింగ్స్ లేటెస్ట్గా కూడా ఇన్సిడెంట్స్ చూస్తూ ఉన్నాం. సో హైడ్రా బిల్డింగ్స్ కూలగొట్టడం అండ్ వాళ్ళని చెప్తున్నారంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ స్థలాల్ని కాపాడేటువంటి బాధ్యతగా హైడ్రా తీసుకొని రావడం జరిగిందన్నారు. బట్ ఒక పక్క పేద మధ్యతరగతి వాళ్ళకు కూడా ఇలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి, వాళ్ళ సొంత ఇల్లు కూడా కూలగొట్టడం జరిగింది. దీని మీద ఏం చెప్తారు సార్? అయితే నేను హైడ్రా అనేది అంటే హైడ్రా డిక్షనరీ అర్థం ఏంటంటే ఎటువంటి పరిస్థితులలో కూడా
ఎటువంటి షేప్ అయినా తీసుకునే ఒక ఆర్గానిజం కరెక్ట్ పెట్టిరు దానికి పేరు. ఇవాళ దినము ఎంతోమంది బడాబాబులు కావచ్చు, కబ్జాకోర్లు కావచ్చు, రౌడీలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు. నేను అంటే కొద్ది రోజులలో నేను పూర్తి శాతం రీసెర్చ్ చేస్తున్నాను. సర్వే నంబర్ 613 ఉన్నది. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దానిలో ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కూడా ఆయనకు చెందిన కంపెనీలు, రెవెన్యూ మినిస్టర్కు చెందిన కంపెనీల పాత్ర ఉన్నది అని తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఆరోపణలను పక్కకు పెడితే అదే సర్వే నంబర్లో, ఆ సర్వే నంబర్ అనేది అసలు మనుగడలోనే లేదు. అయితే అదే సర్వే నంబర్లో ఏదైతే వాటర్ బాడీస్ ఉన్నాయో 9 నుండి 10 వాటర్ బాడీస్ ఉన్నాయి. ఏ విధంగానైతే ఓవైసీ కాలేజ్ ఇవాళ దినము ఓవైసీ కాలేజ్లో విద్యార్థులు చదువుకుంటున్నారు కాబట్టి మధ్యలో చెరువు మధ్యలో కట్టినా కానీ దాన్ని వచ్చే విద్యా సంవత్సరం వరకు మనము ఈ ప్రక్రియను ఆపవచ్చు, విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మనం ఆపవచ్చు అని అంటున్నారు. మరి కొంతమంది మంత్రులకు సంబంధించిన ఫామ్ హౌస్లో పనిచేసే వాళ్ళ పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని దాన్ని కూలగొడతలేరా అని నేను రంగనాథ్ గారిని ప్రశ్నిస్తున్నాను. ఏ విధంగానైతే ఓవైసీ కాలేజ్ ప్రామాణికమో అదేవిధంగా ఈ ఫామ్ హౌస్లలో కూడా నా దృష్టిలో ఎందుకు కూలగొడతలేరు అని అడిగితే, లేదు దానిలో పనిచేసేటోళ్ళ పిల్లలు స్కూల్లో చదువుతారు కదా, స్కూళ్ళు పోనీకి దూరం అవుతుంది కాబట్టి నేను కూలగొడతలేరని సమాధానం ఇస్తాడేమో. ఇంత దారుణం అంటే సెలెక్టివ్గా మొన్న జరిగిన విధ్వంసం, నిన్న జరిగిన విధ్వంసం, మొన్న జరిగిన విధ్వంసం మనం చూస్తే చిరు వ్యాపారులను, వీధి వ్యాపారులను, చిన్న చిన్న టేలలు పెట్టి రోడ్ల పైన వాళ్ళు జీవనోపాధి పొందుతున్న వ్యక్తులను దారుణంగా అసలు నోటీసు లేకుండా 90% మందికి మన స్ట్రీట్ వెండర్స్ యాక్ట్లో లైసెన్సెస్ ఉన్నాయి. అయితే ప్రభుత్వం స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ని ఎందుకు అమలు పరచలేదు? టౌన్ వెండింగ్ కమిటీస్ అనేటివి ఎందుకు ఏర్పాటు చేయలేదు? వాళ్లకు ఇప్పుడు మనకు ఎన్నో ప్రభుత్వ స్థలాలు ఖాళీగా ఉన్నాయి. అయితే ఆ ప్రభుత్వ స్థలాలలో అంటే టెంపరీగా వాళ్ళకు కొన్ని మార్కెట్ యార్డ్స్ కట్టేయడం కానీ, అదేవిధంగా టెంపరీగా వాళ్ళు బిజినెస్ చేసుకునే అవకాశం ఇస్తే ఇట్లాంటివి రోడ్డు మీద ఫుట్పాత్ ఎన్క్రోచ్మెంట్స్ అనేటివి ఉండే. నేను రోజు పోయే రూట్ అదే. చార్మినార్ కాడ బాజప్తా చౌరస్తా, హైకోర్టుకు మళ్ళీ చౌరస్తాలో మదీనా బిల్డింగ్లో 600 మలిగిలు ఉన్నాయి. ఆడ ఫుట్పాత్ ఎందుకు ఆక్రమిస్తుండ్రు? అది ఆక్రమణ కాదా? 600 మడిగిలల్లా 600 మడిగిలు ఫుట్పాత్ల పైన, రోడ్డు మీద ఎవరు నడవనీకి లేదు ఆడ ఫుట్పాత్ పైన. మరి అవి ఆక్రమణలు కావా? అవి ఎందుకు తొలగిస్తలేరు? అంటే వచ్చి కొడతారనా? ఆడ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకుంటే వాళ్ళు తిరగబడతారనా? అంటే వీళ్ళు గరీబోళ్ళు తిరగబడరు. అల్ఫా హోటల్ కాడ ఎంత దారుణం అంటే మనకు నడవనీకి జాగ దొరకదు, రోడ్ల పైననే వ్యాపారం చేస్తుంటారు. ఆడొక మాఫియా ఉన్నది, గతంలో తొలగించిండ్రు. ఎందుకు గుర్తిస్తలేరు? ఎవరికి లైసెన్సెస్ ఉన్నాయి, ఎవరికి లైసెన్సెస్ లేవు, వాళ్ళని అకామిడేట్ చేయాలి. ఎట్లా పడితే అట్లా గుడ్డెద్దు సేన్లో పడ్డట్టు కొట్టకుండ్రి. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఎంతోమంది జీవితకాలం దాచిపెట్టుకున్న పైసలతోన వాళ్ళు ఒక చిన్న ఇల్లు కొనుక్కుంటారు. మధ్యతరగతి ప్రజలు, లేకుంటే బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళు, ఏదో వాళ్ళకు తెలియక చట్టం మీద అవగాహన. అరే చట్టం మీద అవగాహన ఏందండి? ఇప్పుడు ఒక దంద అయింది ప్రభుత్వానికి. ఏంటంటే కొన్ని జాగాలు ఎప్పట్లోనూ కొద్దిగా ప్రభుత్వము అని రాయబడ్డ దాంట్లో రికార్డు చూసి దాన్ని మళ్ళీ ప్రభుత్వ భూములుగా చూపెడుతున్నారు. ప్రభుత్వ భూములుగా చూపెట్టి వాళ్ళతో వసూలు చేసినాక దాన్ని తీసేస్తారు నిషేధిత జాబితా నుండి. నేను వేసిన కేసులే ఎన్నో ఉన్నాయి. ఉన్నత న్యాయస్థానంలో కూడా ఎన్నో కేసులు పెండింగ్ ఉన్నాయి. అంతరాల కమానం అంటే 18 అంతరాలు, 23 అంతరాలు హైరైజ్ పర్మిషన్లు ప్రభుత్వ భూములలో ఇచ్చారు. ప్రభుత్వ భూములు అలా జోలికే పోతలేదు హైడ్రా.
ఎందుకు ఇట్లా సెలెక్టివ్ బయాస్ అని నేను అడుగుతున్నాను. అయితే ఈ హైడ్రా అనే సంస్థ కేవలం ప్రభుత్వం తరఫు నుండి ఎవరి నుండి అయితే ఆర్థిక లబ్ధి కొంతమంది రాజకీయ నాయకులు పొందాలనుకుంటున్నారో, కొంతమంది మంత్రులు పొందాలనుకుంటున్నారో, కొంతమంది ప్రజాప్రతినిధులు పొందాలనుకుంటున్నారో వాళ్లకు కొమ్ము కాసే విధంగా ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని ఆ సంస్థ ద్వారా విధ్వంసాన్ని సృష్టించి, భయోత్పాతాన్ని సృష్టించి వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారు. ప్రజలను ఈ తీవ్రమైన ఇబ్బందులకు పాలు చేస్తున్నారు. దీన్ని మానుకోకపోతే ప్రజా ఉద్యమం తప్పదని నేను హెచ్చరిస్తున్నాను. ఓకే. సో సార్, అయితే లేటెస్ట్గా మనం చూసాం, అంటే ఇప్పుడు హైడ్రా ఒక్కటే కాదు, అంటే గతం నుంచి కూడా స్టార్ట్ అయింది. మూసీ చుట్టుపక్కల కూడా తవ్వుతున్నారు అండ్ దాని తర్వాత చేస్తున్నారు. ఇప్పుడు సిటీ అవుట్కట్స్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ని కూడా కొలగొడుతున్నారు. సో దీనికంటే ఏంటంటే వాళ్ళేమో బ్యాంక్స్ లోన్స్ తీసుకొని వచ్చారు అండ్ దాని తర్వాత మాకు రిజిస్ట్రేషన్స్ ఉన్నాయని చెబుతున్నారు. బట్ వీళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, బట్ ప్రభుత్వం ఒక పక్క కూల్ చేస్తుంది. సో వాళ్ళకి ఎలా, అంటే లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి మరి వాళ్ళు? ఇప్పుడు రాజకీయ జవాబుదారీతనం అనేది మన కాడ లేకుండా పోయింది. ఎంతోమంది గరీబోన్లు, సరే గతంలో రేవంత్ రెడ్డి గారే కట్టుకుంటే, అంటే ప్రభుత్వ భూములలో కట్టుకుంటే మేము వచ్చినాక మేము అధికారంలోకి వస్తే మేము వీటిని రెగ్యులరైజ్ చేస్తాము, ఇల్లులు ఊలగొట్టము, ఒక విధంగా ప్రభుత్వానికి కూడా కొద్దిగా ఆదాయం వస్తుంది, ఎక్కువ శాతం అంటే కొద్దిగా పెనాల్టీ వేసి ఛార్జెస్ వాళ్ళతో వసూలు చేస్తాము అని చెప్పిన మన ఇవి కూడా వీడియోస్ కూడా మొత్తం సోషల్ మీడియాలో ప్లే అవుతున్నాయి. అయితే అధికారంలోకి వచ్చాక కొన్ని వ్యక్తిగత కారణాలు కావచ్చు, రాజకీయ కారణాలు కావచ్చు, ఆర్థిక కారణాలు కావచ్చు, ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేసిండు. ఇప్పుడు ఒక గరీబోడు జీవితకాలం మొత్తం రిటైర్ అయ్యే టైంకు ఒక చిన్న లోన్ తీసుకొని ఒక ప్రైవేట్ ఎన్బిఎఫ్సి నుండి, ప్రైవేట్ ఫైనాన్స్ అదే ఎన్బిఎఫ్సి నుండి లోన్ తీసుకొని, ఇప్పుడు చాలా ఎన్బిఎఫ్సిస్ వచ్చినాయి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు మన బ్యాంకులు ఇవ్వకపోతే వాళ్ళు ఇవ్వడం, అట్లాంటి థర్డ్ పార్టీ ఇస్తున్నప్పుడు వాళ్ళతో లోన్ తీసుకొని ఒక దిక్కెళ్ళి లోన్ కట్టుకోవాలి, ఇంకో దిక్కెళ్ళి మన పబ్లిక్ హాలిడేస్ వస్తే ఎన్నిసార్లు కోర్టు హెచ్చరించినా కానీ తమ విధి విధానాన్ని మార్చుకుంటలేదు. అదే కోర్టు కూడా స్పష్టం చేసింది, మీరు ఒక విధానాన్ని ఏర్పాటు చేయండి. మీరు అంటే సమాజంలో కొద్దిగా ఉన్నత స్థాయి వ్యక్తులుగా చలామణి అయ్యే వాళ్ళు కావచ్చు, లేకుంటే రాజకీయ నాయకులు కావచ్చు, ప్రముఖమైన వ్యక్తులు కావచ్చు, వాళ్ళు కూడా ఇట్లాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు, వాళ్ళు కూడా ఇట్లాంటి అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నప్పుడు మీరు ఇదే ఉత్సాహంతోనే, ఇంతనే అవిడిటీతోన మీరు కూలగొడుతుర్రా? వాళ్ళ ఎందుకు కూలగొడతారు? వాళ్ళకు నోటీసులు ఎందుకు ఇస్తుండ్రు? వీళ్ళని గరీబోళ్ళ పైన ఎందుకు పడుతున్నారు అనే విషయాన్ని కోర్టు కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే ఒక విధానాన్ని రూపొందిస్తాము అని కోర్టుకు తెలియజెప్పారు. అయితే గతంలో అది అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు నేను అక్కడనే ఉంటి. అయితే ఒక విధానాన్ని మేము రూపొందిస్తాము, అయితే విధానాన్ని రూపొందించే వరకు మీరు కూల్చివేతలను చేపట్టకూడదని కోర్టు తీవ్ర స్థాయిలో వారిపైన విరుచుకపడ్డది. అదేవిధంగా వాళ్ళకు ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీనిలో నేను ప్రజలు అధైర్యపడవద్దు, మీరు ధైర్యం చేసి, ఇప్పుడు మీరు ఏమి పెద్ద నేరం చేయలేదు, ప్రజలు తెలియక కొన్నారు. ఈ రికార్డులను తారుమారు చేసిన అధికారులను ఎందుకు మీరు ఇడిచిపెడుతుండ్రు? అంటే ఒక కలోనియల్ హ్యాంగ్ ఓవర్, బ్రిటిష్ కాలంలో ఏ విధంగానైతే బ్రిటిష్ వాడు లేకుంటే బ్రిటిష్ అధికారి లేకుంటే నిజాం ప్రభుత్వంలో ప్రభుత్వాధికారి తప్పు చేస్తే ఎటువంటి శిక్ష లేకుండా ఉంటేనో, అదే విధంగా అదే చట్టాలను మనం ఇంకా కొనసాగిస్తున్నాం. కాబట్టి ఇట్లాంటి అధికారులు తప్పించుకుంటారు. ఈ అధికారుల పైన చర్యలు తీసుకొని వాళ్ళ ఆస్తులను ఒక్కోనికి 100 కోట్లు 200 కోట్లు ఏడికెళ్ళి వస్తున్నాయండి.
అయితే అధికారుల ఆస్తుల నుండి రికవర్ చేసి నష్టపోయిన వాళ్లకు కట్టించే పరిస్థితి ఏర్పడ్డప్పుడే మనకు దీనిలో మార్పు అనేది వస్తుంది. ఎవడు కూడా ధైర్యం చేయడు. అట్లాంటి చట్టాలు చేసే అవసరం ఎంతనన్నా ఉంది, అట్లాంటి చట్టాల కోసం మనం పోరాడే అవసరం ఎంత ఉంది, అట్లాంటి చట్టాలు నిర్మించాలని మళ్ళా ఒక ఉద్యమం చేపట్టే అవసరం ఎంతనన్నా ఉందని నేను తెలియజేస్తున్నాను. సో ఇది పక్కన పెడితే సార్, లేటెస్ట్గా మనందరికీ తెలిసిందే మంగ్లీ ఇష్యూ, ఇలాంటి సంబంధించినటువంటి ఇష్యూ జరుగుతుంది. అంటే ఫైనాన్స్కి సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది బాధితులు, అంటే ఒకరు కాదు ఇద్దరు కాదు, దగ్గర దగ్గర ఒక 400 కోట్ల స్కామ్ అని కూడా అంటున్నారు. చాలామంది బాధితులు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఒకవేళ ఇన్ కేస్ ఇది కనుక నిజమైతే ఎలాంటి శిక్షలు పడవచ్చు అనుకోవచ్చు? ఇప్పుడు మంగ్లీ ప్రత్యక్షంగా దానిలో ఉన్నదా లేదా అనేది ఇంకా తేలలేదు. అయితే కేసు రిజిస్టర్ చేశారు, దానిలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ప్రత్యక్షంగా ఆమెకు సంబంధం ఉంటే తప్ప ఇప్పుడు కాకుంటే అతనితో రికవర్ చేసుకోవాలని కొంతమంది మంగ్లీ పేరు కూడా దీంట్లో ప్రస్తావించడం జరుగుతుంది అని కొంతమంది అభిప్రాయం. అయితే ఆమెకు ప్రత్యక్ష సంబంధం ఉంటే మాత్రం డిపాజిటర్స్ యాక్ట్లో కేసు పడుతుంది. డిపాజిటర్స్ యాక్ట్లో కేసు పడ్డప్పుడు ఆమె వ్యక్తిగత ఆస్తులు కూడా పోలీస్ వాళ్ళు అటాచ్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆమెకు దగ్గర సంబంధికులు, దగ్గర సంబంధం ఉన్న వ్యక్తులు, ఆర్థిక లావాదేవీలు ఉన్న వ్యక్తులు, ఆమె డబ్బులు ఇచ్చిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ పైన కూడా పోలీస్ నిఘా ఉంటుంది. వాళ్ళ ఆస్తులు కూడా అటాచ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక ఎకనామిక్ అఫెన్స్ కాబట్టి ప్రజలు తీవ్ర స్థాయిలో నష్టపోయాము అని తెలియజేస్తున్నారు. కాబట్టి ఆమె వ్యక్తిగత ఆస్తులను కూడా అటాచ్ చేసే అవకాశం ఉంటుంది. ఆమె దగ్గర వ్యక్తుల ఆస్తులను కూడా అటాచ్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏ విధంగానైతే కొన్ని కేసెస్లో ఈడీ ఇన్వాల్వ్ అయిందో, అంటే 50 లక్షలు కానీ 50 లక్షల పైన కానీ అఫెన్స్ ఉంటే ఈడీ ఇన్వాల్వ్ అవుతుంది. అది దీన్ని మనీ లాండరింగే అని అనొచ్చు మనం. అయితే ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ముందటి పోయి, అంటే ఈడీ కూడా సపరేట్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఈడీ కూడా ఈసీఐఆర్ రిజిస్టర్ చేసే అవకాశం ఎంతకన్నా ఉంటుందని నా అభిప్రాయం. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రాథమిక దర్యాప్తులో ఉన్నది, అంటే ప్రిలిమినరీ స్టేజ్లో ఉన్నది ఇన్వెస్టిగేషన్ అనేది. కాబట్టి ఒకవేళ ఆమె ప్రత్యక్షంగా ఆమె సంబంధం ఉందని తెలిస్తే మాత్రము తీవ్రమైన పరిణామాలు అనేటివి ఆమె ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది పూర్తి స్థాయిలో ప్రజలను మోసం చేసింది అని ఆరోపణలు చేస్తున్నారు. అదేవిధంగా అలా ఆమెకు సంబంధించిన వ్యక్తులు, వాళ్ళ తమ్ముడు కావచ్చు, లేకుంటే దగ్గరి వ్యక్తులు, సంబంధం ఉన్న వ్యక్తులు కూడా ఈ మోసంలో పూర్తి శాతం భాగస్వామ్యం ఉందని ఆరోపణలు అయితే మనము వింటున్నాము. ఒక అడ్వకేట్ కూడా వెళ్ళినప్పుడు కొద్దిగా పోలీస్ వాళ్ళు కూడా అత్యుత్సాహం ప్రదర్శించి ఆ అడ్వకేట్ని బ్రెత్ ఎనలైజర్ టెస్ట్ చేసి, అసలు అంత దారుణం బ్రెత్ ఎనలైజర్ టెస్ట్ చేయడము, అసలు తాగొచ్చిండని చూపెట్టడము, అది అంత అనవసరంగా కేసును తప్పుదోవ పట్టించే ప్రక్రియ చేపట్టిండ్రు. దాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. అయితే హైకోర్టు కూడా దాన్ని తీవ్రంగా పరిగణించి అట్లెట్లా చేస్తారు, అసలు మీరు కంప్లైంట్ తీసుకుంటే కంప్లైంట్కు సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే మీరు మాట్లాడాలి, కానీ మీరు ఒక ప్రెస్ మీట్ టైప్లో పెట్టి మీడియా సమక్షంలో బ్రెత్ అనలైజ్ చేయడం ఏంది అనేది అడగడం జరిగింది. అయితే కొద్దిగా అత్యుత్సాహం చూపించారు దీనిలో పోలీస్ వాళ్ళు అనేది మనకు కనబడుతుంది. అయితే ఆమె ప్రత్యక్ష సంబంధం అనేది పోలీస్ వాళ్ళ దర్యాప్తులో తేలుతుంది. దర్యాప్తులో తేలినప్పుడు మాత్రము తీవ్రమైన పరిణామాలను డిపాజిటర్స్ యాక్ట్లో కేసెస్ అనేటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా కొన్ని రోజులలో ఈడీ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి పిఎంఎల్ఏ యాక్ట్లో కూడా కేసు కట్టే అవకాశం ఉందని నా అభిప్రాయం. ఓకే, అయితే ఇప్పుడు దాంట్లో విషయం చూసుకుంటే సార్, కంప్లీట్గా ఎక్కువ వడ్డీ, అంటే చాలామంది ఒక్కరు కాదు, ఆ బాధితులందరూ కూడా ఆవిడ లేకున్నా కానీ మమ్మల్ని అంటే ఆ బ్రాండ్ తోటి మాట్లాడారంటారు. కానీ ఇన్ కేస్ ఆమె పేరు యూజ్ చేయడం వల్ల పేరు యూజ్ చేస్తే అది ఆమె ప్రత్యక్ష సంబంధం ఉండాలి. పేరు చూస్తే అట్లా అంటే కొంతమంది ప్రముఖుల పేర్లు చెప్పుకొని అట్లా చెప్తామంటే ఆ ప్రముఖులకు డైరెక్ట్ ప్రత్యక్షంగా దానిలో ఇన్వాల్వ్మెంట్ ఉంటే తప్ప వాళ్ళ మీద కేసు పెట్టనీకి ఉండదు. అది పరోక్షంగా ఇన్వాల్వ్మెంట్ ఎట్లా అంటే ఆర్థిక లావాదేవీలు ఉంటే వాళ్ళిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు ఉండి ఆ పైసలు దీనిలో ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటారు. దాంట్లో ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అనేటివి ఈమె అకౌంట్లో ట్రాన్స్ఫర్ కావడం కానీ,
ఏదైనా ఆర్థిక లావాదేవీలు ఉండడం కానీ, ఈమె పేరుతో ఏమన్నా ప్రాపర్టీ కొనడం కానీ, లేకుంటే ఏ విధంగానన్నా ఈమె దాన్ని యూజ్ చేయడం కానీ, అట్లా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం ఉంటే తప్ప ఆమెను దీంట్లో ఒక అక్యూజ్డ్గా పరిగణించరాదు. అయితే దాని దర్యాప్తులో తేలుతుంది. అది దర్యాప్తు చేసినాక పోలీస్ వాళ్ళు విచారణ చేపట్టినాక పోలీస్ వాళ్ళు ఆ విషయాన్ని ఒక అండర్స్టాండింగ్కి, ఒక అవగాహనకు వస్తారని నాకు. అంటే ఇప్పటి వరకు ఏంటంటే కేసు చూసుకుంటే కంప్లీట్గా ఆవిడకి నాకు సంబంధం లేదు, నా ఆయనకేం జరిగిందో కూడా తెలియదు అని కూడా ఒక వ్యక్తి ఇలా చేశాడు అని కూడా చాలామంది అంటున్నారు. బట్ ఈవిడ మాత్రం చెప్పేది ఏంటంటే నేనున్నంత ఇప్పుడు నాకు షోస్ ఉన్నాయి, ప్రోగ్రామ్స్ ఉన్నాయి, నాకు 2 ప్రోగ్రామ్స్, ఒకరు మా తమ్ముడు, ఒకరు ఇంకొక ఆయన చూస్తాడంటున్నారు. సో ఇలా ఏమైనా డైవర్ట్ చేయడం వల్ల ఇన్ కేస్ ఒకవేళ ఆమె గనక అంటే ఇంత జరుగుతున్నప్పుడు తెలియకుండా ఎలా ఉంటుంది అని కూడా కామెంట్ చేస్తున్నారు. ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా తన పేరు వాడి ఇలా చేయడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుంది? పేరు వాడితే ఇప్పుడు వాడినా వాడకున్న పేరు ఇప్పుడు ఆరోపణలు అయితే ఉన్నాయి. ఆర్థికంగా ఆమెతో లావాదేవీలు ఉంటే తప్ప, లేకుంటే ఆమెను ఇన్వాల్వ్ చేయరాదు. ఇప్పుడు దీంట్లో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కానీ, డిపాజిటర్స్ యాక్ట్ కానీ ఆమెకు పరోక్షంగా అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళ తమ్ముడు కావచ్చు, వేరే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు కావచ్చు, వాళ్ళు ప్రజల నుండి కలెక్ట్ చేసిన పైసలు ఈమె నాలెడ్జ్లో ఉండి ఈమెకు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఏదైనా బెనిఫిట్ అయి ఉంటే తప్ప ఆమెను డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ చేసే అవకాశం అనేది ఉండదు చట్ట ప్రకారం. అయితే అంటే ఆమె చెప్తుంది, ఆమె డిఫెన్స్లో చెప్తుంది. కాకుంటే పోలీస్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఆమె బ్యాంక్ అకౌంట్స్ కావచ్చు, లేకుంటే ఆమె పేరు పైన ఏమైనా ప్రాపర్టీస్ కొనడం కావచ్చు, లేకుంటే దగ్గర సంబంధం ఉన్న వ్యక్తులకు ఆమె దగ్గర సంబంధికులు, రక్త సంబంధికులు కావచ్చు, లేకుంటే ఇంకేదైనా విధంగా ఆమెకు కొద్దిగా రిలేషన్ ఉన్న వ్యక్తులు వాళ్ళ పేరు పైన బేనామీ ట్రాన్సాక్షన్ చేసినా కానీ, ఆ విధంగా కూడా పరోక్షంగా సంబంధం ఉన్నా కానీ ఆమె దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నదని మనం చెప్పవచ్చు. అయితే ఆ విచారణ జరుగుతుంది కాబట్టి పోలీస్ వాళ్ళు ఒక ఒపీనియన్కి వచ్చినాకనే దాని మీద ఏదైనా చర్యలు తీసుకుంటారు. అంటే ఈ పోలీస్ వాళ్ళు కూడా ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయినాక కూడా సహనిందితులను దానిలో పేర్కొనవచ్చు. ఓకే, అంటే కోర్టు పర్మిషన్ తీసుకొని సహనిందితురాలిగా పేర్కొనవచ్చు. ఆమె పేరు ఉన్నా లేకున్నా కానీ, లేకుంటే ఛార్జ్ షీట్ వేసే సమయంలో ఆమె రోల్ ఏంది అనేది కూడా పోలీస్ వాళ్ళు తెలిపవచ్చు. అట్లా ఉంటుంది. అయితే ఇన్వెస్టిగేషన్ బేసిక్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అనేది అవుతుంది కాబట్టి ఇప్పుడు కస్టడీలో కొన్ని విషయాలు తెలియవచ్చు, ఇంకో కొంతమంది నిందితులను దానిలో పేర్లు చేర్చవచ్చు. అదేవిధంగా ఇంకో కొంతమంది వాళ్ళ కస్టడీలో వాళ్ళ ఇంట్రాగేషన్లో కొన్ని పేర్లు బయటికి రావచ్చు. ఈమె పేరు రావచ్చు, లేకుంటే రాకపోవచ్చు. అంటే వచ్చినా రాకున్నా కానీ డైరెక్ట్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అని పోలీసు అధికారికంగా అనుకుంటే తప్ప ఆమెను దీంట్లో ఇన్వాల్వ్ చేయడానికి కుదరదు. ఓకే సార్, ఇప్పుడు లేటెస్ట్గా తెలంగాణలో మరొక కొత్త రాజకీయ పార్టీ పుట్టుకొచ్చిందని కూడా చాలామంది చెప్తున్నారు. సో బట్ దాన్ని ఏంటంటే కొంతమంది కింద అదొక అసోసియేషన్ అంటున్నారు, కొంతమంది పార్టీ అంటున్నారు, కొంతమంది ఒక వర్గం అంటున్నారు. సో ఇలాంటి పార్టీలు గతంలో చాలానే పుట్టుకొచ్చాయి. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తే ఎలా చూడొచ్చు అసలు? ఏం పార్టీ అది? టిఆర్ఎస్ అని కూడా వచ్చింది, కవిత గారు పెట్టినటువంటి పార్టీ. అది పార్టీ కాదు, అది సంఘం. అది సంఘం. ఇప్పుడు గతంలో టిఆర్ఎస్ ఉద్యమ పార్టీగా ఆవిర్భావం చెందక ముందు తెలంగాణ ఏరియా, ఏపీ తెలంగాణ ఏరియా రిజిస్ట్రేషన్ ఆఫ్ సొసైటీస్ ఆర్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద ఎవరన్నా 7 మంది వ్యక్తులు సంఘాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. 7 మంది వ్యక్తులు. ఇప్పుడు అపార్ట్మెంట్స్ అసోసియేషన్ ఉంటుంది కదా, ఎట్లా అంతే. ఎవరైనా 7 మంది వ్యక్తులు సంఘాన్ని ఏర్పాటు చేసుకో. అది రాజకీయ పార్టీ కాదు. దాన్ని గుర్తింపు కొరకు 29A ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద గుర్తింపు కొరకు ఒక దరఖాస్తు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఆ దరఖాస్తును పరిశీలించినాక ఎన్నికల సంఘం దానికి ఆ గుర్తింపు అనేది కలిగజేస్తుంది.
గుర్తింపు కలగజేయనంత వరకు అది ఒక సంఘం మాత్రమే. దానిలో ఆ భాష ఏదైతే వాడినరో 29A ఏదైనా సంఘం, సంఘం అంటే గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్, ఏదైనా సంఘం ఇది అంటే అది ఆ చట్టము అమలులోకి రాక మునుపు 6 నెలలకు ముందుగానే ఆ చట్టం అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అనే చట్టం అమలులోకి రాకముందు 6 నెలల ముందు, అమలులోకి వచ్చినాక 1 నెల తర్వాత ఒక సంఘంగా ఏర్పడిన వ్యక్తులు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కానీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ అభ్యర్థించవచ్చు అనేది సెక్షన్ 29A ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ చెప్తుంది. ఓకే. అయితే మీరు చూడవచ్చు వెనుక బ్యాక్ డ్రాప్ కానీ అవి జెండాలు కానీ లేకుంటే ఫ్లెక్సీలు కానీ ఏవైతే ఏర్పాటు చేసిరో బహిరంగ సభలు, దాని కింద చిన్నగా అసోసియేషన్ అని రాసింది. అది నథింగ్ బట్ ఒక 7 కలిసి ఏర్పాటు చేసిన సంఘం. అది దానికి గుర్తింపు వచ్చినాక దాన్ని రాజకీయ పార్టీ అంటారు. ఓకే. వచ్చినాక కూడా దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలను కేటగరైజ్ చేస్తే అన్రికగ్నైజ్డ్ URPP అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ కింద గుర్తిస్తుంది. ఓకే. అయితే కొంతమంది నాకు అడగడం జరిగింది, గుర్తులు, పేరు, అవన్నీ. ఇప్పుడు మనం తెలుగుదేశం పార్టీ కేసు తీసుకుందాం. తెలుగుదేశం పార్టీ కేసు 1995లో ఒక గ్రూప్ విడిపోయింది తెలుగుదేశం పార్టీలో. దానిలో మెజారిటీ విన్స్ అంటే వ్యవస్థాపక అధ్యక్షుడు కాదు, మెజారిటీ అనేది ఒక రాజకీయ పార్టీ అనే సూత్రము దానిలో కోర్టు చెప్పడం జరిగింది. అయితే దాని సింబల్ కావచ్చు, లేకుంటే ఆ 3 ఎక్స్క్లూజివ్ వర్డ్స్ ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉన్నాయో TDP అనేది అబ్రివేటెడ్ ఫామ్లో తెలుగుదేశం పార్టీ అనేది, అది మెజారిటీకే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం ఎన్సిపి విషయం మొన్న 24లో ఎన్సిపి విషయం తీసుకోవచ్చు, ఇక మిగతా పొలిటికల్ పార్టీస్ విషయం తీసుకోవచ్చు. అయితే మెజారిటీ విన్స్ అనే ప్రిన్సిపల్ ఆడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈడ మెజారిటీ విన్స్ కాదు, దానికి ఇప్పుడు దిస్ ఇస్ నథింగ్ బట్ ఎ పాసింగ్ ఆఫ్ యాక్షన్. ఓకే. మన పాసింగ్ ఆఫ్ యాక్షన్ అని కంపెనీ చట్టంలో ఉంటుంది, కాపీరైట్ చట్టంలో ఉంటుంది. ఏంటంటే ఒక ఏదన్నా మార్కెట్లో ఒక ప్రోడక్ట్ ఉంటుంది, ఒక ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్కు ఐడెంటికల్గా ఇంకొక ప్రోడక్ట్ తయారు చేసి అదే ఇది లేకుంటే దానికి ఇది సంబంధం ఉన్నదని పాసింగ్ ఆఫ్ యాక్షన్ చేసి దాన్ని కాపీరైట్ యాక్ట్లో అది వయలేషన్ అంటారు. అదేవిధంగా ఒక చట్ట వ్యతిరేకమైన చర్య అని అంటారు. అదేవిధంగా ఇది ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి టిఆర్ఎస్ పార్టీకి నాకు సంబంధం ఉన్నది, లేకుంటే అదే టిఆర్ఎస్ పార్టీ ఇంకొక టిఆర్ఎస్ పార్టీగా ఒక ఫ్యాక్షన్ అనేది విడిపోయి అంటే ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఏమన్నా రాజకీయంలో జరుగుతుందనే ఆలోచనతోని ఈ ప్రక్రియ అనేది మొదలు పెట్టడం జరిగిందని నా అభిప్రాయం. దీంతో టిఆర్ఎస్ పార్టీ కాదు, లేకుంటే టిఆర్ఎస్ పార్టీ వాస్తవ అస్తిత్వానికి లేకుంటే బిఆర్ఎస్ పార్టీ వాస్తవ అస్తిత్వానికి ఎటువంటి డిఫరెన్స్ అనేది కనబడతలేదు, అవుతుందని డిఫరెన్స్ కలుగుతుందని కనబడతలేదు. అది ఒక అసోసియేషన్ పెట్టి ప్రస్తుతమైతే అది అసోసియేషనే. బట్ ఇప్పుడు వాళ్ళు దాన్ని రాజకీయ పార్టీగా కొంతమంది కన్సిడర్ చేస్తున్నారు. ఇన్ కేస్ రాజకీయ పార్టీగా కన్వర్ట్ అవ్వాలి అంటే ఏం చేయాలి సార్? దానికి ప్రాథమికంగా గుర్తింపు పొందాలి. ఎలా అంటే ప్రొసీజర్? 29లో అప్లికేషన్ పెట్టుకొని
ఎలక్షన్ కమిషన్ నుండి గుర్తింపు పొందాలి. గుర్తింపు పొందినాక ఎలక్షన్లో కంటెస్ట్ చేసినప్పుడు 6% పూర్తి పోలైన ఓట్లలో 6% ఆ పార్టీకి వస్తే, లేకుంటే ఒక ఎంపీ గెలిస్తే తప్ప అదే ఒక సింబల్కి అర్హత అనేది ఏర్పడదు. రెగ్యులర్ సింబల్ అనేది అర్హత ఏర్పడదు. సింబల్స్ ఎందుకు ఇస్తారంటే నిరక్షరాస్యులైన వ్యక్తులు పేర్లు చదువుకోనికి ఇబ్బంది అవుతుందని గుర్తుపెట్టుకోనికి ఇస్తారు సింబల్స్. అయితే ఇప్పుడు రాజకీయ పార్టీ కాదు, అది ఒక సంఘం మాత్రమే. టిఆర్ఎస్ అనేది ఒక రాజకీయ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సేన అనేది ఏర్పాటు చేసిన అది ఒక సంఘం మాత్రమే, రాజకీయ పార్టీ కాదు. రాజకీయ పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ అనే భ్రమను కలిగిస్తున్నారు. మీడియా ముఖంగా కావచ్చు, లేకుంటే పోస్టర్లు వేసుకొని కావచ్చు, లేకుంటే సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే సాంకేతికతను ఆధారం చేసుకొని దాన్ని ఒక పార్టీగా చెప్తారు. కానీ లీగల్గా చట్ట ప్రకారంగా చూసుకుంటే అది ఒక పార్టీ కాదు, అది ఒక అసోసియేషన్ మాత్రమే. ఓకే, ఎట్లయితే మనం సంఘం పెట్టుకుంటామో, ఒక కాలనీకి ఒక సంఘం ఎట్లా ఏర్పడుతుంది, ఒక అపార్ట్మెంట్కి ఒక సంఘం ఎట్లా ఏర్పడుతుంది, అసోసియేషన్. ఏపీ తెలంగాణ ఏరియా సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్లో సెక్షన్ 13 ప్రకారం ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసినట్టు ఇంతకుముందు ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్గా రూపాంతరం చెందింది. అదే చట్టాన్ని మనం అడాప్ట్ చేసుకున్నాం తెలంగాణలో. సో తెలంగాణ ఏరియా పబ్లిక్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి గుర్తింపు కొరకు అభ్యర్థన చేసిండ్రేమో, ఇప్పుడే గుర్తింపు అయితే రాలేదు. అది పరిగణలోకి తీసుకొని గుర్తింపు ఇస్తే అప్పుడు దాన్ని రాజకీయ పార్టీ అంటారు. కానీ ఇప్పుడైతే రాజకీయ పార్టీ అన్నికి లేదు. ఓకే, అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇలాంటి మీరు అన్నట్టు ఇలాంటి సంఘాలు చూసుకుంటే గతంలో చాలామంది అంటే ఓన్గా పార్టీ పెడదామని వచ్చి ఇలా సంఘాలుగానే కనుమరుగైపోయిన చాలా ఉంటాయి. లక్షలలో కూడా ఉన్నాయని కూడా ఉంటాయి. యూఆర్పీపీస్ చాలా అంటే అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ చాలా ఉన్నాయి. తెలంగాణ పేరుతో మొదలయ్యేటివి ఉద్యమ సమయంలో చాలా కొన్ని పార్టీలుగా కూడా రిజిస్టర్ చేయబడ్డాయి. అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్. రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ ఎప్పుడైతే అంటే ఆ క్రైటీరియా 6% ఆ ఎంపీ ఆ క్రైటీరియాస్ కి మీట్ అయినప్పుడు రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అవుతుంది. అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ ఉంటుంది. ఇప్పుడు ఇది అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ కూడా కాదు, ఇది ఒక సంఘం మాత్రమే. అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ ఎప్పుడైతే మనము 29A కింద అప్లికేషన్ పెట్టినాక ఆ అప్లికేషన్ని పరిగణనలోకి తీసుకొని ఆ అప్లికేషన్ని కన్సిడర్ చేసినప్పుడు అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీగా ఉంటుంది. అది 6% పోలింగ్ అవ్వనప్పుడు కాదు 6% క్రైటీరియా రికగ్నైజ్ కానీ. ఓకే, ఇప్పుడు అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అనేది ఒక అసోసియేషన్ కావచ్చు, ఒక బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ కావచ్చు, దరఖాస్తు పెట్టుకొని ఆ దరఖాస్తుని స్వీకరించినాక ఆ దరఖాస్తుని పరిగణలోకి తీసుకొని అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీగా గుర్తింపు ఇచ్చినప్పుడు మాత్రమే దీనిలో ఇది ఒక సంఘం మనకు ఏర్పడుతుంది. డైరెక్ట్ అసోసియేషన్ అనే ఆడ రాయడం జరుగుతుంది. సో ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి గుర్తింపు కొరకు దరఖాస్తు పెట్టుకున్నారు అంతే. ఇప్పట్లో మనము దాన్ని ఒక పొలిటికల్ పార్టీగా మనము అడ్రస్ చేయలేము, లేకుంటే పిలవలేము. దీన్ని నార్మల్గా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో అంటే ఇప్పుడు త్రిముఖ పోటీ అని కూడా చాలామంది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ ఈ టైప్లో అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడున్నటువంటి ఈ సంఘం ఏదైతుందో పార్టీగా ఉద్భవించి పోటీ ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటే ఏం చెప్తారు సార్? అంటే ఇది అస్తిత్వం కొరకు కొట్లాట. ప్రజలకు తెలుసు ఎవరు ఉద్యమాన్ని నడిపించారు, ఎవరు ఉద్యమంలో పూర్తి శాతము పాల్గొన్నారు, ఉద్యమ నాయకత్వం ఎవరు వహించారు అనేది ప్రజలకు తెలుసు. పెద్దగా ఫరక్ అనేది పడదు అని నా అభిప్రాయం. ఇది ఏంటంటే చాలా రాజకీయ కుటుంబాలలో ఇట్లాంటి అలజడులు లేకుంటే ప్రకంపనలు అనేటివి వచ్చినాయి, మనం చూసినాము. అయితే దానిలో అంతర్భాగంగానే ఇది కేవలం ఆర్థిక విషయాలపైన వచ్చిన ఒక స్కిజం కావచ్చు, లేకుంటే ఒక డిసగ్రిమెంట్ కావచ్చు అని నా అభిప్రాయం. అయితే పెద్దగా తెలంగాణ సమాజం మీద పెద్దగా ఒక ఇంపాక్ట్ అనేది చూపకపోవచ్చు అని నా అభిప్రాయం. సో అంటే ఇప్పటివరకు ఏంటంటే బేసిక్గా ఇప్పుడు మీరు
రాజకీయాల నుంచి కూడా చాలా దగ్గర నుంచి చూస్తారు కాబట్టి కన్న తండ్రి మీదనే ఆవిడ చేసినటువంటి కామెంట్స్ కూడా చాలామంది ఏంటంటే లీగల్గా అంటే ఆవిడ చూసింది కాబట్టి చేసింది. కాళేశ్వరం సంబంధించినటువంటి కొన్ని దాని గురించి డిస్కస్ చేసింది. అండ్ దాని తర్వాత పాలమూరు అన్నది. సో ఇలా రకరకాల కొన్ని ప్రాజెక్ట్స్ గురించి కూడా డిస్కస్ చేసింది. కాళేశ్వరం రిపోర్ట్ పరిస్థితి ఏమైంది? ఇప్పుడు ఇప్పుడు ఒక చీఫ్ జస్టిస్ స్థాయి అధికారి, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన పిసి ఘోష్ గారు ఈ చిన్న సహజ న్యాయ సూత్రాల విషయంలో ఆ రిపోర్టును ఆయన దగ్గర ఏం లేదు అంటే రికమెండ్ చేశారు, దీని మీద ప్రాసిక్యూషన్ చేయొచ్చు అని రికమెండ్ చేశారు. రికమెండ్ చేసినప్పుడు కేసీఆర్ గారు కావచ్చు, లేకుంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ ఆఫీసర్స్ కావచ్చు, లేకుంటే హరీష్ రావు గారు కావచ్చు, లేకుంటే ఇంకెవరన్నా కావచ్చు, వాళ్లకు సెక్షన్ 8 కంప్లైంట్స్ అనేది ఎందుకు చేయలేదు? అదే లొసుగుతో దాన్ని లొసుగు కూడా అనలేము. అంత పెద్ద అంటే ఒక చీఫ్ జస్టిస్గా పనిచేసిన ఒక న్యాయమూర్తి గారు అటువంటి చిన్న తప్పు చేస్తారని నేను అనుకోను. దానిలో పస లేదు కాబట్టి ఆయన ఏం చేయలేక ఏదో ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి చలో అని ఆయన ఒక రిపోర్ట్, ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. కాకుంటే దాన్ని పట్టుకొని ఇప్పుడు కాళేశ్వరము ప్రాజెక్టు కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు కావచ్చు, దాన్ని రూపొందించినప్పుడు కావచ్చు, కవిత గారు కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ గారు వెన్నంటనే ఉన్నారు, లేకుంటే హరీష్ రావు గారు వెన్నంటనే ఉన్నారు, మొత్తం పూర్తి కుటుంబ సభ్యులందరూ వెన్నంటనే ఉన్నారు. అప్పుడు అంటే ఆమె ఎదిరించలేకనా, లేకుంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది చెప్పలేకనా, లేకుంటే ఇంకా వేరే కారణాలతోనా, ఎందుకు అది ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇట్లా మరలించుడు కరెక్ట్ కాదు, లేకుంటే దీనిలో అవినీతి జరుగుతుంది, ఆమె గుర్తించలేదా? ఈ ప్రశ్నలన్నీ ఉద్భవిస్తాయి. కాకుంటే ఇప్పుడు ఆ రిపోర్టు విషయాన్ని కోర్టు తప్పు పట్టడము, దానిలో సహజ న్యాయ సూత్రాలు అనేటివి పాటించకపోవడం అనేది ఎన్నో అనుమానాలకు తావిస్తుంది. కాబట్టి అది ఆమె కవర్ చేసుకునే ప్రయత్నం తప్ప, అంటే ఏదైనా ఒక కారణం కావాలి, బలమైన కారణం కావాలి, విమర్శించడానికి కావచ్చు, విభేదించడానికి కావచ్చు, లేకుంటే ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే ఏదైనా కారణం కావాలి. కాబట్టి ఆ కారణాన్ని చూపిస్తుంది కవిత గారని నా అభిప్రాయం. ఓకే, ఇప్పుడు స్ట్రాటజీ అనుకోవచ్చా సార్ దీంట్లో? అంటే అటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ని కాకుండా అటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ కూడా ఉంది ఆల్మోస్ట్, బట్ బీఆర్ఎస్ని టార్గెట్ చేయడం ఏంటి? ఆ స్ట్రాటజీ అంటే ఏం చెప్తారు? అంటే వివిధ కోణాల నుంచి ఆలోచిస్తే, లేకుంటే సమాజంలో వివిధ ప్రముఖమైన వ్యక్తులు దీనికి స్పందించిన విధానాన్ని మనం పరిశీలిస్తే, రాజకీయ నాయకులు, కొంతమంది ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, లేకుంటే ప్రతిపక్షాల బీజేపీలో ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, కొన్ని స్టేట్మెంట్స్ అనేటివి చేయడం జరిగింది. అయితే దీనిలో కవిత గారు చెప్తున్న విషయాలలో దేనికి స్పష్టమైన ఆధారాలు అనేటివి లేవు. అయితే ఆమె అంటే నా దృష్టిలో మాత్రం వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని విభేదాలు వచ్చి, ఆ విభేదాల కారణంగానే బీఆర్ఎస్ పార్టీ నుండి ఆమె విడిపోయి విమర్శలు చేసి దాని తర్వాత సస్పెన్షన్కు గురై దాన్ని జీర్ణించుకోలేక ఒక కొత్త పార్టీ పెట్టి, ఆ పార్టీ ద్వారా కొత్త సంఘం పెట్టి ఆ సంఘం ద్వారా కొన్ని విమర్శలు చేస్తుంది. కాకుంటే దీంట్లో వాస్తవ పరిస్థితులకు విభిన్నంగా ఉన్నది. ఇది పెద్దగా డిఫరెన్స్ అనేది నాకైతే కనబడతలేదు. ఓవరాల్గా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అంటే ఏం చెప్తారు సార్? అంటే దీని స్ట్రాటజీ విధంగా నెక్స్ట్ బీఆర్ఎస్ తీసుకునేది, లేకపోతే కవిత తీసుకునేటువంటి స్టెప్స్ అంటే ఏం చెప్తారు నెక్స్ట్ స్టెప్స్? అంటే రాజకీయ పార్టీగా రూపాంతరం చెందినాక కొన్ని సీట్లు కంటెస్ట్ చేయవచ్చు. అదేవిధంగా కొంతమందితో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ పొత్తులు పెట్టుకోవచ్చు. పొత్తులు పెట్టుకొని తెలంగాణ అనే భావన లేకుంటే, అంటే ఇప్పుడు మీరు చూడవచ్చు, అంటే ప్రజలు గమనిస్తుంటారు ఉద్యమ సమయంలో ఏం జరిగింది, ఉద్యమ సమయంలో అప్పట్లో ఉన్న స్వాభావిక పరిస్థితులు కావచ్చు, అప్పట్లో ఉన్న కారణాలు కావచ్చు, అవి ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కొన్ని మార్పులు అనేటివి జరుగుతాయి. అయితే ఆ మార్పులకు అనుగుణంగా
అప్పట్లో ఆ వ్యక్తి వ్యవహరించిండా లేకుంటే రాజకీయ నాయకుడు వ్యవహరించిండ్రా అనేది వాళ్ళ స్వభావం ఎట్లా ఉండే అనేది ప్రజలు గమనిస్తూనే ఉంటారు. అయితే గమనించినాక ప్రజలు అంటే ఒక నిశ్శబ్ద విప్లవం లెక్క ఆ ప్రజలు ఓటు ద్వారా తీర్పు చెప్తారు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఇంత ముందుగా అంటే దిస్ ఇస్ ప్రీ మెచ్యూర్డ్, లైక్ అంటే మనం ఒక ఒపీనియన్ చెప్పడానికి ఇది ప్రీ మెచ్యూర్డ్. అయితే బీఆర్ఎస్ పార్టీ మీద ఇది పెద్దగా ఇంపాక్ట్ అనేది చూపెట్టకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అయితే రాజకీయంగా కొద్దిగా అంటే కవిత గారు రాజకీయ ఆలోచనలతో ముందటికి పోతున్నారు, అదే మనం చూసాము. అంతే పక్కకెళ్ళి సీఎం 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 అని ఇది చేస్తుండ్రు. అయితే ఒక అసోసియేషన్ పెట్టి సీఎం ఎట్లా అవుతారో అనేది నాకు అంతుపట్టలేదు. అయితే రాజకీయ ఆస్పిరేషన్స్ అనేటివి ఉండడం చాలా మంచిది. అయితే రాజకీయ ఉద్దేశాలతోని ముందటి పోయి కంటెస్ట్ చేసినా కానీ ఇంతవరకు ప్రభావితం అనేది చేస్తుంది అంటే గతంలో చూసాం మనం రైవల్ ఫ్యాక్షన్స్ ఏర్పడి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విషయంలో చూసినట్టయితే ఒక మల్టిపుల్ తెలుగుదేశం పార్టీస్ అదే పేరుతో తెలుగుదేశం పార్టీ, అన్న తెలుగుదేశం అని ఇంకా వేరే తెలుగుదేశం అని పెట్టుకొని వాళ్ళు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళారు. ప్రజాక్షేత్రంలో వెళ్ళినప్పుడు అదేవిధంగా ఎన్సిపి రీసెంట్గా ఆయన ఎన్సిపి ఆప్ విషయానికి వస్తే ఆప్ రిజిస్ట్రేషన్ సమయంలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ రిజిస్ట్రేషన్ సమయంలో కూడా ఢిల్లీలో ఇదే సమస్య అనేది ఉత్పన్నమైంది దానికంటే ముందే. అయితే ఇంకొక విషయం మనం చూడవలసింది ఏంటంటే దీంట్లో టిఆర్ఎస్ అనే రాజకీయ పార్టీ, టిఆర్ఎస్ అనే ఒక ఉద్యమ సంఘం రాజకీయ పార్టీగా ఆవిర్భవించి రాజకీయ పార్టీగా రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ, నాట్ యూఆర్పిపి అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ కాదు, రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అనేది ఒకటి ఎగ్జిస్టెన్స్లో ఉండగా దాన్ని కొద్దిగా పేరు అనేది కొద్దిగా మనం చేంజ్ చేసుకుంటే ఏమవుతుందంటే దానికి వేరే వాళ్ళకు కేటాయించడం అనేది ఒక 10 years అనేది ఆపుతారు. అయితే 10 years కాలేదు. బీఆర్ఎస్ అనే పార్టీ పెట్టి అంటే దాన్ని బీఆర్ఎస్గా మార్పు చేసి 10 సంవత్సరాలు కాలేదు కాబట్టి ఆ పేరుతో గుర్తించడం. ఇప్పుడు మనం కంపెనీలు ఒకటే పేరు పైన లేకుంటే అదే ఫోనెటిక్ సౌండ్ వచ్చేటట్టు లేకుంటే అదే కంపెనీలాగా ఇంప్రెషన్ ఇచ్చేటట్టు వేరే కంపెనీ పెడితే ఏ విధంగానైతే కాపీరైట్ టైప్లో కంపెనీస్ యాక్ట్లో రిజిస్ట్రేషన్ కాదో అదేవిధంగా ఈసీఐ కూడా దీని రికగ్నైజేషన్ అనేది ఇవ్వదు. సో అది కూడా పరిగణలోకి తీసుకోవాలి. సో ఇది ఏంటంటే సరే ఆమె రాజకీయ ఉద్దేశాలను మనం కాదని లేము, కాకుంటే కవిత గారు ఆమె రాజకీయ ఉద్దేశాలతోని ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో వారు పూర్తి శాతం సఫలీకృతం కావాలని మేము కోరుకుంటాము. కాకుంటే ఇది ఏమాత్రం ఇంపాక్ట్ అనేది చూపెడుతుంది అనేది మనం చూడాలి. ఎన్నికలు అయితే తప్ప లేకుంటే ప్రజాక్షేత్రంలోకి వెళ్తే తప్ప మనం చెప్పలేము. ఇట్లాంటి మీటింగ్స్ ఇంతకుముందు చాలా అయినాయి. చాలా దీనికంటే ఎక్కువ విశేష సంఖ్యలో ప్రజలు రావడం జరిగింది. కాకుంటే ప్రజాక్షేత్రంలోకి వచ్చేటప్పటికి అది తారుమారైనాయి, అంచనాలు తారుమారైనాయి, లెక్కలు తారుమారైనాయి. కాబట్టి మనం ప్రజాక్షేత్రంలోకి వచ్చినాక ఇది ఒక అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీగా గుర్తించినప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు మనం చెప్పవచ్చు ఇప్పుడు చాలా ప్రీమెచ్యూర్డ్ ఒపీనియన్ నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తంగా నేను రామారావు గారు చెప్తున్నటువంటి మాటలు. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.